ఫ్రెండ్స్, ఈ మధ్యన ఎక్కువగా పదని పడుతుంది. ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం, నాకు ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది అంటున్నాను చాలామంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఆ ప్రాబ్లం గురించి ఆలోచించని చెప్పి నువ్వు బయటపడలేవు. అంటే ప్రాబ్లం అలా డైలీ అదే ఇదిలో ఉంటే నువ్వు బయటపడలేవు. ముందు ఆ ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది, నీ వల్ల వచ్చిందా లేకపోతే వేరే వాళ్ళ వచ్చిందా అని ఆలోచించు. దాన్ని బ్రేక్ చేయి. ఎలాగా ఏం చేస్తే ఆ ప్రాబ్లం బయటపడుతుంది దాని గురించి ఆలోచించు. ప్రాబ్లం వచ్చింది అని ఆలోచించు. వచ్చింది అలా ఉండిపోద్ది, నువ్వు అది అలా ఆలోచిస్తూ ఉంటే అలా ఉండిపోద్ది. అలా కాకుండా ప్రాబ్లం వచ్చింది, ఓకే అన్న, సో ఏం చేయాలి, నీ వల్ల వచ్చిందండి వాళ్ళ అయితే ఏం చేయాలి, వేరే వాళ్ళ వల్ల వస్తే ఏం చేయాలి, కొన్ని లాజిక్స్ ఆలోచనలు ఉంటాయి కదా, అవి బేస్ చేసుకుని ఏం చేస్తే బయటపడచ్చు, బయటపడాలి అని ఆలోచించాలి. ఆటోమేటిక్గా ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. అలాగే బ్రేకప్స్ కూడా అవుతుంది ఈ మధ్యన, అంటే మామూలు కామన్ అయిపోయింది. కానీ కొంతమంది అబ్బాయిలు సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు అయితే మరి నేను చూసిన వాళ్ళ, నాకు తెలిసిన స్టోరీస్లో ఏ అమ్మాయి కూడా ఫీల్ అయినట్టు డిప్రెషన్ వెళ్ళినట్టు నేను కనవల్ల. నాకు చాలామంది కనిపించి నేను విన్న వాళ్ళలో చూసిన వాళ్ళు కూడా అబ్బాయిలే ఎక్కువగా మూవ్ ఆన్ అవ్వలేక బాధపడి డిప్రెషన్ వెళ్ళడం నేను చూశాను. అంటే అమ్మాయిలు ఈజీగా మూవ్ ఆన్ అవ్వగలరు, ఇక అబ్బాయిలు అవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే ఎరిపుష్పాలం కదా, అబ్బాయిలు ఎమోషనల్ ఎరిపుష్పాలం కాబట్టి అలా అవ్వలేకపోతున్నారు. అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే ప్రాబ్లం బ్రేకప్ అయిపోయింది, బ్రేకప్ అయిపోయిందిరా, ఏం చేశాను, అంత ప్రేమించింది కదరా, గుండెలో పెట్టుకున్నాను కదరా, ఓకే పెట్టుకున్నావు, మరి అక్కడ ఏమైంది, సమ్ కారణం ఏదో కారణాలు వచ్చింది, కొన్ని రీజన్స్ వల్ల విడిపోయారు. ఎవరో ఒకరు బ్రేకప్ చెప్తారు కదా, అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తావు, దాని గురించే కూర్చొని ఆలోచిస్తూ ఉంటావా, బ్రేకప్ అయిపోయింది, ఎందుకు అయిపోయింది, అంత ప్రేమించాం కదా, అయిపోద్దా, ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటారా అని, ఎందుకు ఇవన్నీ అవసరమా, వాళ్ళు అలాగైతే వాళ్ళు మూవ్ అయిపోతారు లేడీస్ ఎక్కువ, ఎందుకంటే గాడ్ గిఫ్ట్ అది, ఆ ఎమోషన్స్ ఎంతలో పెట్టాలి అందులో పెడతారు. కుట్టాలంటే అన్నీ ఆలోచించుకుని క్విట్ అయిపోతారు. కానీ అబ్బాయిలు కాదు కదా, సో మనకంటూ మన వేరు, మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ మనకి. అప్పుడు ఏం చేయాలి, సో మూవ్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి, అది ఆలోచించడం మనిషి, బ్రేకప్ అయిపోయింది ఆలోచించి ఎలా అవుతుంది, సేమ్ అప్లికేషన్ ముందు ఏదైతే ప్రాబ్లం గురించి కాకుండా సొల్యూషన్ ఇక్కడ అంతే, మూవ్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచించు. లాజిక్స్ ఉన్నాయి కదా, ఆలోచించు, ఎందుకు అయ్యింది బ్రేకప్, ఏ విషయాల వల్ల అయ్యింది, పలానా రీజన్స్ ఉంటాయి కదా, నీకు తెలుసు కదా. అంతేగాని ఆ బ్రేకప్ చేసి తాగేసి తిరిగేసి లైఫ్ని పాడు చేసి కాదు. అలా కాకుండా వేరేగా ఆలోచిస్తే నీ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, నువ్వు హ్యాపీగా ఉంటావు, అప్పుడు వేరే నీ లైఫ్లోకి వస్తారు. ఈసారి ముందు చేసే మిస్టేక్స్ అనేది చేయగానే ఉండు, హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.